దావీదు జీవితంలో ముగ్గురు స్నేహితులండి. ఆ ముగ్గురు స్నేహితులు కూడా దావీదుకు సహాయము చేసిన స్నేహితులు, దావీదును ఆదుకున్న స్నేహితులు, దావీదు కొరకు ప్రాణత్యాగము చేసిన స్నేహితులు. కనుక విశ్వాసమైన మనము నేర్చుకోవలసిన పాఠం, దావీదు స్నేహితుల వంటి స్నేహితులు కలిగి ఉండాలి. మొట్టమొదటి స్నేహితుడు దావీదుకు యోనాతాను. సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయము మొదటి వచనం అండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను కదా. అక్కడ మనం చూస్తా ఉన్నాం, యోనాతాను అనే వ్యక్తి హృదయం దావీదు హృదయముతో కలిసిపోయేది. అంతేకాదు, యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించి ప్రేమించేను అన్నాడు. యోనాతాను దావీదును ప్రేమిస్తా ఉన్నాడు. యోనాతాను దావీదుతో స్నేహం చేస్తా ఉన్నాడు. దావీదు కూడా యోనాతానుతో స్నేహం చేస్తా ఉన్నాడు. దావీదు క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా, ఏ పరిస్థితులు? సౌలు తరుముతున్న రోజులవి. సౌలు దావీదును చంపాలని ఆలోచన చేస్తున్నటువంటి రోజులు, మిక్కిలి ఇబ్బందిలో దావీదు ఉన్నటువంటి రోజుల్లో యోనాతాను దావీదును స్నేహించాడు. కారణం, వారి ఇద్దరి ఉద్దేశాలు ఒకటే, వారిద్దరి ఆలోచనలు ఒకటే, వారిద్దరి విశ్వాసాలు ఒకటే, వారిద్దరి దేవుడు ఒకటే. ఆలోచన చేస్తున్నారా? యోనాతాను దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, దావీదు యొక్క దేవుడు కూడా సైన్యములకు అధిపతి యెహోవాయే. యోనాతాను ఫిలిష్తీయులు ఏమంటా ఉన్నాడంటే సున్నతి లేని ఫిలిష్తీయులు. సమూయేలు మొదటి గ్రంథంలోనే చూడండి 14వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథంలోనే 14వ అధ్యాయంలో 6వ వచనం మనం చదివినట్లయితే, యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు అన్నాడు. చాలు, ఫిలిష్తీయుల్ని చూసి ఈ సున్నతి లేని వారి దండు అనే మాట యోనాతాను ఉపయోగించాడు. అదే మాట సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 36వ వచనములో దావీదు ఉపయోగిస్తున్నాడండి. దావీదు ఏమంటున్నాడు ఈ 36వ వచనములో అని మనం ఆలోచన, నీ దాసుడైన నేను ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు. మనం ఆలోచన చేస్తే యోనాతాను అక్కడ ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల దండు అన్నాడు. దావీదు కూడా గొలియాతును చూసి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అంటున్నాడు. అంటే సున్నతి లేని వారు, రక్షణ లేని వారు అన్న సంగతి యోనాతాను ఎరిగినవాడు, దావీదు కూడా ఎరిగినవాడు. కొద్ది మంది చేతనైనను ఎక్కువ మంది చేతనైనను రక్షించడానికి యెహోవాకు అడ్డమా అన్నాడు. ఎవరు? యోనాతాను. అంటే రక్షించేవాడు దేవుడు అనే మాట యోనాతాను మాట్లాడుతున్నాడు. ఆ 14వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం, కొద్ది మంది చేతనైనను కదా. ఆ మాట 9వ వచనం చూడండి, చదవండి. అదే అండి, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా కదా. చాలండి. అంటే రక్షణ గురించి మాట్లాడుతా ఉన్నాడు. యోనాతాను ఏం చేస్తా ఉన్నాడంటే యెహోవా రక్షించేవాడు అనే మాట మాట్లాడుతా ఉన్నాడు. దావీదు కూడా సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనములో, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా కదా.
అంటే రక్షణ గురించి దావీదు మాట్లాడుతున్నాడు, రక్షణ గురించి యోనాతాను కూడా మాట్లాడతాడు. కనుక వారి ఉద్దేశాలు ఒకటే, వారి ఆలోచనలు ఒకటే, వారి విశ్వాసాలు ఒకటే, వారి దేవుడు కూడా ఒకటే. కనుక యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదుతో స్నేహించెను. దావీదు కూడా తనకు ప్రాణ స్నేహితునిగా యోనాతానును ప్రేమించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమించినటువంటి వాడు మనం ఆలోచన చేస్తే వారి ప్రేమ, వారి స్నేహం ఎలా ఉందండి అని ఆలోచన చేస్తే అది బలమైన స్నేహం. స్నేహం ఎలాగుండాలి? బలమైన స్నేహంగా ఉండాలి. ఎవరితోనైనా స్నేహం చేస్తే అది లైఫ్ లాంగ్, ఫర్ ఎవర్. అది ఎల్లప్పుడూ మనం చనిపోయే వరకు కూడా ఆ ప్రేమ, ఆ స్నేహం, ఆ బంధం అలాగే ఉండాలి. వారి స్నేహం ఎలాగుందని ఆలోచన చేస్తే 19వ అధ్యాయము 2వ వచనం అండి. సమూయేలు మొదటి గ్రంథంలో సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండెను. చాలండి. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండెను. ఇందులో మనము నేర్చుకునే పాఠం, స్నేహితుడు మరొక స్నేహితుని యందు బహు ఇష్టము కలిగిన వాడుగా ఉన్నాడు. మరి నీ స్నేహితులు నీ యందు బహు ఇష్టము కలిగిన వారుగా ఉంటున్నారా? కదా ప్రశ్న. అప్పుడప్పుడు మనం ఆలోచించుకోవాలి, ఏంటితను, ఏంటి ఇవిడి, ఓన్లీ యూజ్ అండ్ త్రోవా, వాడుకు విడిచిపెట్టేసే వాళ్ళేనా, లేకపోతే నిజమైన స్నేహమా అని మనం ఆలోచన చేయాలి. నిజమైన స్నేహం అయితే బహు ఇష్టం ఉండాలి. నువ్వంటే నీ స్నేహితునికి ఏమై ఉండాలి? బహు ఇష్టం. ఇష్టం వేరు, బహు ఇష్టం. చూడకపోతే ఉండలేవు, ఫోను చెయ్యకపోతే ఉండలేవు, మాట్లాడాలి, చూడాలి, ఒక అభిలాష లోపల ఒక అభిలాష, నా స్నేహితుని నేను ఎప్పుడు చూడాలి. ఉన్నారా? దావీదు మీద ఈ యొక్క యోనాతానుకు బహు ఇష్టం కదా. నీ మీద నీ స్నేహితునికి లేక నీ స్నేహితురాలకి బహు ఇష్టము గల స్నేహితురాళ్ళు ఉన్నారా? బహు ఇష్టము గల స్నేహితుడు ఉన్నాడా? వారు బహు ఇష్టులు కదా. వారు హృదయములు కలిసిపోయిన స్నేహం, వారు ప్రాణ స్నేహితులు. తదుపరి 19వ అధ్యాయంలోనే 4వ వచనం, యోనాతాను దావీదును గురించి దయగా మాట్లాడి కదా. యోనాతాను సౌలు యొద్దకు వెళ్ళి దావీదును గురించి ఏం చేస్తా ఉన్నాడు? దయగా మాట్లాడి. దావీదు భయంకరమైన శ్రమలో ఉన్నాడు. సౌలు చంపాలని చూస్తా ఉన్నాడు. చంపాలని చూస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దావీదును గురించి దయగా మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నారా? నువ్వు ఇబ్బందిలో ఉండగా నీ గురించి ఆ అధికారులతో లేక ఆ యజమానులతో దయగా మాట్లాడే స్నేహితులు ఉన్నారా? ప్రశ్న. నువ్వంటే బహు ఇష్టపడే స్నేహితులు ఉన్నారా? పెడితేనేనా స్నేహితులు? పెడితేనేనా స్నేహితులు? కొంతకాలం పెట్టకుండా ఉందాం, పరీక్ష చేయాల్సమా? అప్పుడు వస్తారా కదా. దావీదు బహు ఇష్టడంట ఎవరికి? తన స్నేహితుడైన యోనాతాను. దావీదు గురించి ఆ స్నేహితుడు ఆ అధికారి అయిన సౌలుతో దయగా మాట్లాడుతూ ఉన్నాడు. దయగా మాట్లాడే స్నేహితులు ఉన్నారా? సమూయేలు మొదటి
గ్రంథములోనే 20వ అధ్యాయం 34వ వచనం. యోనాతాను అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్యకు పోయి అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై యోనాతాను దావీదు నిమిత్తము దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. నీ గురించి నువ్వు ఇబ్బందిలో ఉండగా, నువ్వు రోగములో ఉండగా, నువ్వు కష్టములో ఉండగా, నువ్వు నష్టములో ఉండగా నీ గురించి దుఃఖాక్రాంతుడయ్యే స్నేహితుడు ఉన్నాడా? ప్రశ్న. దావీదు గురించి యువరాజు అయినటువంటి యోనాతాను దుఃఖాక్రాంతుడు. అసలు యోనాతాను ఎవరి కుమారుడు? సౌలు రాజు యొక్క కుమారుడు. అతను దుఃఖాక్రాంతుడై ఉండవలసిన పని లేదు, కానీ దావీదు గురించి దుఃఖాక్రాంతుడవుతా ఉన్నాడు. కారణం స్నేహం. అర్థమవుతుందా? స్నేహాలు చేసేటప్పుడు అతనికి నేను బహు ఇష్టడనా కానా? అతడు నా గురించి దయగా మాట్లాడేవాడా కాదా? అతడు నా గురించి దుఃఖాక్రాంతుడు అయ్యేవాడా కాదా? ప్రశ్న వేసుకోవాలి. అందరూ స్నేహితులే. ఎలాంటి స్నేహితులు అవసరం? మన గురించి దయగా మాట్లాడే స్నేహితులు, మనల్ని అమితముగా ఇష్టపడే స్నేహితులు, మన గురించి చింతాక్రాంతులయ్యే స్నేహితులు, అవసరమైతే మన గురించి భోజనము కూడా మానే స్నేహితులు కావాలి. చదువుదాం 34వ వచనములోనే. అతడు భోజనము చెయ్యకుండేను. ఏం చెయ్యకుండేను? అతడు భోజనము చెయ్యకుండేను. భోజనము చెయ్యకుండా ఉండే స్నేహితులు ఉన్నారా? ఆలోచన చెయ్యండి. స్నేహం అంటే అతని గురించి కష్టంలో ఉన్నాడు కాబట్టి నేను భోజనం చెయ్యను. అతడు ఇబ్బందిలో ఉన్నాడు, నేను దుఃఖాక్రాంతుడనై ఉంటాను. అతడు కష్టంలో ఉన్నాడు, అతని గురించి నేను దయగా మాట్లాడాలి. అతడు నా ప్రాణ స్నేహితుడు కాబట్టి నేను బహుగా ఇష్టపడాలి. ఉన్నారా? ఆలోచన చేయండి. యోనాతాను దావీదుల స్నేహం బైబిల్లోనే గొప్ప స్నేహం అండి. బైబిల్లో ఎవరైనా స్నేహితులు ఉన్నారు అని అంటే యోనాతాను దావీదును మించిన స్నేహితులు లేరండి. అంతేకాదు, చదువుదాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథములో 23వ అధ్యాయము 16-17 వచనాలు. 23వ అధ్యాయము 16-17 వచనములో, అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు. కదా, వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నువ్వు ఇశ్రాయేలీలకు రాజువగుదువు కదా, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసే ఉన్నదని అతనితో చెప్పి దేవునిని బట్టి అతనిని బలపరిచాను. బలపరిచే స్నేహితులు ఉన్నారా? ధైర్యపరిచే స్నేహితులు ఉన్నారా? ఏమండి ఉన్నారా? నాకు ఊర్లో ఉన్నారు నెంబర్ 1 స్నేహితులు. కాబట్టి గంటల గంటలు నాతో ఉంటారు. ఒక ఆయన ఫోన్ చేసి వెళ్ళిపోతేరా కొడుకోలు పొడిచియ్య కోసి పక్కన పెట్టినట్టుందరా కదా. స్నేహితులు కథలేని పరిస్థితుల్లో ఉన్నాను రా, మరలా ఇప్పుడు వస్తావా? ఆలోచన చేయండి. అవసరమైతే మనల్ని ఆదుకునే స్నేహితులై ఉండాలి, మనల్ని ఆదరించే స్నేహితులై ఉండాలి,
మనకు సహాయం చేసే స్నేహితులై ఉండాలి, మన గురించి దయగా మాట్లాడే స్నేహితులై ఉండాలి, మన గురించి చిత్తాక్రాంతులై స్నేహితులై ఉండాలి, మన గురించి అవసరమైతే భోజనము కూడా మానుకునే స్నేహితులై ఉండాలి. స్నేహం మనలను బలపరిచే స్నేహం. యోనాతాను దావీదును ఏం చేస్తా ఉన్నాడు అని అంటే బలపరుస్తూ ఉన్నాడు. యోనాతాను దావీదుల గురించి ఇబ్బందుల్లో ఉన్నాడన్న సంగతి ఎరిగి భోజనము మానేశాడు. ఇబ్బందిలో ఉన్నాడన్న సంగతిని తెలిసి దుఃఖాక్రాంతుడై ఉన్నాడంట. ఇబ్బందిలో ఉన్నాడన్న సంగతిని తెలుసుకొని ఆ యజమానితో దయగా మాట్లాడుతూ ఉన్నాడు. కారణం బహు ఇష్టుడు. స్నేహంలో ఇద్దరు కూడా ఒకరికొకరు ఇష్టులై ఉండాలి. ఇది యోనాతాను దావీదుల స్నేహం. దావీదు యొక్క మొట్టమొదటి స్నేహితుడైన యోనాతాను కదా, దావీదు యొక్క మొట్టమొదటి స్నేహితుడైన యోనాతాను దయగా మాట్లాడువాడు. అతడు ఎలాంటి వాడు? దయగా మాట్లాడువాడు. అతడు దావీదును బట్టి భోజనము మానినవాడు. అతడు దుఃఖాక్రాంతుడై ఉన్నవాడు. ఆలోచన చేస్తున్నారా? అలాంటి స్నేహితులు కావాలి. రెండవ స్నేహితుల గురించి మనం చదువుతాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 37వ వచనం అండి. దావీదు స్నేహితుడైన హూషై కదా, దావీదు స్నేహితుడైన హూషై, దావీదు స్నేహితుడైన యోనాతాను గురించి ధ్యానం చేశాం. దావీదు స్నేహితుడైన హూషై గురించి కూడా ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇతడు దావీదు యొక్క రెండవ స్నేహితుడు. దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేమునకు వచ్చెను. హూషై ఇతడు దావీదును ప్రాణాపాయం నుండి తప్పించిన వాడు. హూషై దావీదు యొక్క స్నేహితుడు, దావీదును ప్రాణాపాయం నుండి తప్పించిన వాడు. కారణం ఏంటి అనంటే అబ్షాలోము అనే దావీదు కుమారుడు దావీదును చంపాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కారణం రాజకీయ కాంక్ష. నేనే రాజునైతే, నేనే ఏమైతే, అక్కడ అంటున్నాడు చూడండి, చూడండి 15వ అధ్యాయము 4వ వచనం. నేను ఈ దేశమునకు న్యాయాధిపతి అయ్యుండుటే ఎంత మేలు కదా. ఎవరంటున్నారు ఈ మాట? అబ్షాలోము అంటున్నాడండి. తండ్రి రాజ్య పరిపాలన చేస్తా ఉంటే కుమారుడు యువరాజుగా తిరగటం మాని నేనే ఈ దేశానికి రాజునయ్యుంటే అని ఆ వచ్చేవారి యొద్ద పోయేవారి యొద్ద చెప్పుచు వారి చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ వారందరినీ ఏం చేశాడంట? 6వ వచనములో రాజు వద్దకు వచ్చిన ఇశ్రాయేలీలందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీలందరినీ తన తట్టు త్రిప్పుకొనెను కదా. అబ్షాలోము ఏం చేస్తా ఉన్నాడు? రాజుగారు అక్కడ తీర్పు తీరుస్తా ఉంటే, అంటే దావీదు తీర్పు తీరుస్తా ఉంటే, అబ్బే దావీదు సరిగ్గా తీర్చలేకపోతున్నాడు, నేనే రాజునైతే ఎంత మేలు, మీ అందరికి చక్కని తీర్పులు తీర్చేవాడను అని అబ్షాలోము వచ్చేవారి దగ్గర పోయేవారి దగ్గర చెప్పుకుంటూ ఉండగా వారందరూ కూడా, అంటే ఇశ్రాయేలీల సర్వసమూహము అబ్షాలోము వైపు త్రెప్పబడ్డాది. అర్థమవుతుందండి? ఆ సమయంలో అక్కడ దావీదు యొక్క మంత్రి ఒకడు ఉన్నాడు. వాడు కూడా దావీదును విడిచిపెట్టి అబ్షాలోము పక్షంగా పోయాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, మనం అబ్షాలోము నుండి తప్పించుకోలేము, మనం పారిపోదాము రండి. చదువుదాం
12వ వచనములో మరియు బలర్పింపవలనని ఉండే అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలు దావీదు యొక్క మంత్రిని గిలోను తన ఊరి నుండి పిలిపించి ఉండేను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ చేత కుట్ర బహుబలమాయేను కదా. తండ్రిని చంపేయాలన్న కుట్ర, అనగా దావీదును చంపేయాలన్న కుట్ర మరీ బలమాయను. కాబట్టి 13వ వచనములో ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించి ఉన్నారని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున తన సేవకులందరికీ ఎలాగో ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ పొందలేము, మనము పారిపోదాము రండి కదా. దావీదు అంటున్నాడు, ఇదిగో అబ్షాలోము బలవంతుడు, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అబ్షాలోము పక్షంగా ఉన్నారు, మనం అతని నుండి తప్పించుకోలేము, పారిపోదాము రండి అని పారిపోతున్న సందర్భం కదా. ఆ ప్రక్కన 30వ వచనం, అయితే దావీదు ఒలీవ కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అతని వద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి కదా. ఆ అబ్షాలోము నుండి మనం తప్పించుకోలేం, మనం పారిపోదాం అని అంటూ ఉండగా దావీదుతో ఉన్న జనులు వారు కూడా ఏడుస్తూ కొండ ఎక్కారంట. ఆ కొండ మీద ఆరాధన చేసే స్థలం ఒకటి ఉంది. ఆ స్థలములో హూషై ఉన్నాడు, అతడు ఆరాధన చేస్తా ఉన్నాడు. అతడు దావీదును చూశాడు, తన వస్త్రాలు చింపుకున్నాడు కదా. అతడు దావీదును చూశాడు, అయ్యో ఏంటి దావీదు మహారాజు ఇలాగైపోయాడేంటి, నా స్నేహితుడు ఇలాగైపోతాడా అని అతడు వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని కదా. చదువుదాం 31వ వచనం, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా, వారు అనగా దావీదును దావీదుతో ఉన్న వారును అచ్చటికి రాగా, అర్కీయుడైన హూషై పై వస్త్రమును చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసాను కదా. హూషై స్నేహితుడు, దావీదు యొక్క స్నేహితుడు కొండ మీద ఆరాధనలో ఉన్నాడు. అతడు దావీదును చూశాడు, వెంటనే వస్త్రము చింపుకున్నాడు, నెత్తి మీద ధూళి పోసుకున్నాడు, వెంటనే వచ్చి దావీదును కలుసుకున్నాడు. ఏంటి ఈ యొక్క పరిస్థితి అని అడిగాడు. నేను నీతో కూడా వస్తానన్నాడు. దావీదు అన్నాడు, నువ్వు నాతో రావద్దు, అది నీకే భారం. అక్కడ మనం వింటా ఉన్నాం, రాజు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉండు, నీవు పట్టణమునకు తిరిగిపోయి కదా. దావీదు తన స్నేహితుడైన హూషైకి ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో అబ్షాలోము నన్ను తరుగుతామన్నాడు. హూషై, నువ్వు పని చేయాలి, నువ్వు యెరూషలేము పట్టణానికి పోవాలి, అక్కడ నా కుమారుడైన అబ్షాలోము ఉన్నాడు. అబ్షాలోముతో నువ్వేమనాలో తెలుసా, రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను చేసినట్లు నీకును సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పిన ఎడలా నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టగలవు కదా. దావీదు చెప్తున్నాడు, ఓ హూషై, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, యెరూషలేము వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారు, అబ్షాలోము ఉన్నాడు. అబ్షాలోము దగ్గరికి వెళ్ళి నేను నీ తండ్రికి చేసినట్టు నీకు కూడా సహాయం చేస్తాను. అలాగే ఎప్పుడైతే చెప్పావో, నేను నీ స్నేహితులను కనుక, ఓహో మా నాన్నగారి స్నేహితుడు కూడా నా దగ్గరకు వచ్చేసాడు అని అనుకుని అహీతోపెలును పక్కన పెట్టి నీ మాట వింటాడు, వెళ్ళు అని అన్నాడండి.
నీకు అక్కడ జరిగే సంగతులు ఏమైనా చెప్పాలి నాకు అని అంటే అక్కడ అబ్యాతారు ఉన్నాడు. చూడండి, అక్కడ ఒక మాట ఉంది, అక్కడ యాజకుడైన సాదోకును అబ్యాతారును నీకు సహాయముందురు. కాబట్టి రాజనగరి యందు ఏదైనా జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాదోకుతోనూ అబ్యాతారుతోనూ నీవు చెప్పవలెను కదా. అప్పుడు హూషై బయలుదేరి యెరూషలేము వచ్చాడు. చదువుదాం 37వ వచనం. అప్పుడు దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చి చూడగా అబ్షాలోము యెరూషలేము చేరెను. అర్థమైందండి? అర్థమైందా? హూషై దావీదు యొక్క స్నేహితుడు. దావీదు కష్టకాలంలో ఉంటూ పారిపోతూ ఉండగా ఈ స్నేహితుడైన హూషై కొండ మీద దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ దేవుని సన్నిధిలో ఉండి చూశాడు, ఏంటి దావీదు ఎలా అయిపోయాడు అని. వెంటనే వచ్చాడు, వస్త్రాలు చింపుకున్నాడు, నెత్తి మీద ధూళి పోసుకున్నాడు, దావీదుని గెలిచాడు. నేను నీతో వస్తానన్నాడు. వద్దొద్దు, అది నీకే భారంగా, నా పరిస్థితే బాగాలేదు కాబట్టి అది నీకే భారంగా ఉంటుంది, రావద్దు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీవు నా కుమారుడైన అబ్షాలోము దగ్గరికి వెళ్ళాలి. అబ్షాలోము దగ్గరికి వెళ్ళి, రాజా అనను, నీ తండ్రికి నేను ఎలా సహాయముగా ఉన్నానో అలా నీకు ఉంటానని చెప్పు. ఎప్పుడైతే నువ్వు అలా చెప్పావో అహీతోపెలు అనేవాడు ఇచ్చిన ఆలోచన నెరవేర్చబడకుండా నువ్వు ఆపగలుగుతావు. నువ్వేదైనా మెసేజ్ నాకు చెప్పాలి అని అనుకుంటే అక్కడ ఎవరున్నారు అని అంటున్నాడంటే సాదోకు ఉన్నాడు, అబ్యాతారు ఉన్నాడు. వారి ద్వారా నాకు సహాయం చేయడానికై మెసేజ్ పంపాలంటే పంపించు అని అనగా, ఇప్పుడు 37వ వచనంలో దావీదు స్నేహితుడైన హూషై పట్టణానికి వచ్చాడు. ఎప్పుడైతే పట్టణానికి వస్తూ ఉన్నాడో అబ్షాలోము కూడా పట్టణానికి వచ్చాడు. యెరూషలేమునకు అబ్షాలోము కూడా వచ్చినట్లుగా మనం చూస్తాము. ఇప్పుడు ఇలాగెలా జరిగింది అని ఎప్పుడైతే చెప్తా ఉన్నాడో ఈ అబ్షాలోము అనేవాడు హూషైని అడుగుతా ఉన్నాడు, పరిస్థితి ఇది. అసలు హూషై అనేవాడు ఏం చెప్తాడా అని అబ్షాలోము అనేవాడు హూషైని అడిగినప్పుడు హూషై ఏమంటున్నాడు చూడండి. 17వ అధ్యాయము 5వ వచనం. అంతటా అరికేడైన హూషై ఏమి చెప్పును, మనం వినున్నట్లు అతని పిలువనప్పుడని అబ్షాలోము ఆజ్ఞయగా హూషై అబ్షాలోమునకు వచ్చెను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనము చేసేదమా చేయకుందమా, ఈ ఆలోచన ఏమైనది చెప్పుమని అడుగగా. ఆలోచన ఏంటి? అహీతోపెలు ఏమన్నాడు? నేను వెళ్ళి దావీదు మీద పడేర్థం చంపేస్తానన్నాడు. అన్నాడా లేదా? 2వ వచనంలో కనుక నేను అతని మీద పడి అదండి అహీతోపెలు ఇచ్చిన ఆలోచనది. ఈ ఆలోచన ప్రకారంగా మనం చేద్దామా వద్దా అని హూషైని అబ్షాలోము అడుగుతా ఉన్నాడండి. ఆలోచన చేయండి. ఎప్పుడైతే అలా అడిగాడో హూషై ఏమంటున్నాడు? ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన కదండి 7వ వచనంలో, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. అబ్షాలోమా దావీదుని చంపేస్తానని చెప్తున్నాడు కదా, ఈసారి అలాంటి ఆలోచన మంచిది కాదు. ఎందుకో తెలుసా అని మొదలుపెట్టి, నీ తండ్రియు అతని పక్షంలో ఉన్నవారును బహుబలాఢ్యులు, అడవిలో పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి వారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చెయ్యడు కదా. అంటే భయపెడుతున్నాడు. నీ తండ్రి ఎలాంటాడో తెలుసా? పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిలాగా ఉన్నాడు. ఇప్పుడు అతడు బలాఢ్యుడు, అతడు యుద్ధమందు ప్రవీణుడు,
ఇదిగో నువ్వేంటి అనుకుంటున్నావేమో, నష్టపోతావు అబ్షాలోమా. ఆలోచన చేస్తున్నారా? హూషై దావీదు మరణాప్రాయంలో ఉండగా మరణాపాయం నుండి తప్పిస్తా ఉన్నాడు దావీదును. కాబట్టి ఇలా మాట్లాడుతూ 10వ వచనములో నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు కదండి, అతని పక్షపు వారందరూ ధైర్యవంతులందరూ అనియు ఇశ్రాయేలు వారందరూ ఎరుగుదురు కనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము దిగులు పొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా దాని నుండి బేర్షెబ వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయులందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను కదా. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా అబ్షాలోమా? దావీదును చెప్పేయడం కాదు, ఇదిగో ఇశ్రాయేలీయుల నలుదిక్కులు ఉన్నటువంటి సర్వ సమూహాన్ని సమకూర్చు, అప్పుడు యుద్ధానికి వెళ్ళు. అంటే ఇప్పుడు అందరినీ సమకూర్చాలంటే టైం పడుతుందా లేదా? ఈ టైం పట్టి లోపల ఆ దావీదు ఆ కొండ దిగి యోర్దాను దాటేస్తాడు. మీకు అర్థమైందా? కాబట్టి హూషై వచ్చి ఈ మాట చెప్తా ఉన్నాడండి. కాబట్టి అక్కడ మనం చదువుతా ఉన్నాం 14వ వచనం, అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఆ మాట విని ఏమండి, అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడైన హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకొనిరి కదా. ఆలోచన చేస్తున్నారా? యుక్తం. ఈ అహీతోపెలు సరిగ్గా చెప్పలేదు, హూషై వచ్చి చక్కగా చెప్తున్నాడు. నిజమే కదా, మన ఆయన బలవంతుడు, మన ఆయన పరాక్రమశాలి, మన ఆయన సింహగుండ్లంటోడు. కాబట్టి మనము ఒక్కరి మీద వెళ్తే ఎంతమంది వెళ్తే పనికిరాదు, కానీ సర్వ సమూహాన్ని తీసుకుని ఆయన మీదకి యుద్ధానికి వెళ్దాం కదా. ఈ ఆలోచన ఎలాగుంది అని అంటే యుక్తముగా ఉంది. యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవం రప్పించాకి అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచన వ్యర్థము చేయించి ఉంచెను కదండి. కాబట్టి ఎప్పుడైతే సర్వ సమూహాన్ని సిద్ధపరచడానికి అబ్షాలోము ఎదురు చూస్తూ ఉన్నాడో, ఈ లోపల దావీదు ఏమయ్యాడు? దావీదుకు వర్తమానం వచ్చింది. ఎవరి 17వ వచనం, తాను పట్టణపు తట్టు వచ్చిన సంగతి తెలియబడినట్లుగా యోనాతాను అహీమయషు ఎనుగోలును దగ్గర నిలిచి ఉండగా పనికెత్తి ఒకటి వచ్చి హూషై చెప్పిన సంగతి వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుకు ఈ సంగతి తెలియజేశారు. ఇదిగో హూషై చెప్పిన మాట అబ్షాలోము విన్నాడు. సర్వ సమాజాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. ఇట్ విల్ బి టేక్ టైం. ఇప్పుడు టైం పడుతుంది, ఈ లోపల నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ఇంకా నేను తరమలేడు అని చెప్పిన వెంటనే దావీదు ఏం చేస్తున్నాడు అని అంటే 22వ వచనం, దావీదును అతని యొక్క జనులందరూ లేచి యోర్దాను నది దాటిరి. తెల్లవారినప్పుడు నది దాటక ఉండిన వాడు ఒక్కడును లేకపోయేను కదండి. దావీదు తప్పించబడ్డాడు, దావీదు జనులు తప్పించబడ్డారు. అహీతోపెలు యొక్క ఆలోచన నెరవేరలేదు కనుక అతను గురి పెట్టుకొని చనిపోయాడు. ఆలోచన చేస్తున్నారు. స్నేహం, దావీదు స్నేహితులండి, ప్రాణత్యాగాలు చేసిన వారు. యోనాతాను సౌలు దగ్గర ఉన్నాడు. సౌలు ఎలాంటి వాడు? భయంకరుడు, చంపేస్తాడు. అయినా ప్రాణాన్ని తెగించి దావీదు గురించి దయగా మాట్లాడాడు. అబ్షాలోము ఎలాంటి వాడు? భయంకరుడు. ఆ హూషైని చంపగలడు, కానీ దావీదు స్నేహితుడు కనుక చాలా యుక్తిగా వెళ్ళి ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు అబ్షాలోమా, ఇలాగ చేద్దాం.
అని అనగానే దావీదు తప్పింపబడ్డాడు. దావీదు యోర్దాను దాటిపోయాడు. ఆలోచన చేస్తున్నారా? ప్రాణాన్ని అడ్డమేసి దావీదును తప్పిస్తున్న స్నేహితుడు. మూడవ స్నేహితుడు హీరాము. ఎవరండి? హీరాము. తూరు రాజైన హీరాము. దావీదుకు ముగ్గురే స్నేహితులు, యోబు కూడా ముగ్గురే స్నేహితులు. వారు నమ్మదగని వారు, వీరు నమ్మదగిన రాజుల మొదటి గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనం అండి. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందినని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను కదా. ఎవరైనా అడుగుతారు దావీదుకి ఎంతమంది స్నేహితులండి అని. ముగ్గురు. మొట్టమొదటి వాడు యోనాతాను, రెండవ వాడు అర్కీయుడైన హూషై, మూడవ వాడు తూరు దేశపు రాజైన హీరాము. ఆలోచన చేస్తున్నారా? హీరాము దావీదు మీద ఎప్పటికీ స్నేహితుడుగానే ఉన్నాడు. దావీదు ఉన్నప్పుడు స్నేహితుడే, దావీదు లేనప్పుడు కూడా హీరాము అనేవాడు దావీదు యొక్క స్నేహితుడు. కాబట్టి దావీదు లేకపోయినా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, సొలొమోను మందిరము కట్టించాలి అని ఆశ కలిగి ఉంటే దావీదుల గురించి ప్రేమ కలిగిన వాడై హీరాము ఏం చేస్తా ఉన్నాడంటే సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషించి, 7వ వచనములో సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషించి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదుకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగును గాక అని చెప్పాడు కదా. అన్యరాజు, తూరు దేశపు రాజు, దావీదు స్నేహితుడు, దావీదు గుణగణాలు ఎరిగినవాడు. దావీదు అప్పటికి చనిపోయాడు, సొలొమోను రాజయ్యాడు. ఈ సొలొమోను రాజయ్యాడన్న సంగతి విని అతడు సంతోషిస్తున్నాడు. ఎవడు? హీరాము. ఇప్పుడు సొలొమోను వెళ్ళాడు, వర్తమానం పంపాడు. ఇదిగో మా నాన్నగారు ఒక మందిరం కట్టించాలని ఒక కోరిక కలిగి ఉంటే మా నాన్నగారిని కట్టొద్దన్నాడు దేవుడు, నా ద్వారా కట్టించమన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నాకు దానికి కావలసిన కలపన పంపించాలి అని అడిగినప్పుడు చూశారా? అక్కడ చదువుదాం. లెబనోను 6వ వచనం. లెబనోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము, నా సేవకులను నీ సేవకులను కలిసి పని చేయుదురు. వారు నరుకుటకు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరు లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చెప్పిన నేను సేవకులకు జీతమిచ్చేదను. నేను హీరాము సొలొమోను చెప్పిన మాటలకు బహుగా సంతోషపడి కదా. ఆలోచన చేస్తున్నారా? ఆయనతో అయిపోయిందంతాను అన్నారా? ఆయన నేను ఫ్రెండ్, మేమిద్దరం స్నేహితులం, వాళ్ళ కొడుకు కూడా నాకెందుకు అని అన్నాడు ఆ హీరాము. అమలా ఫర్ ఎవర్, ఫ్రెండ్ ఈజ్ ఫర్ ఎవర్ అంటారు కదా. స్నేహితుడు అనేవాడు ఎప్పటికీ ఉండాలి. ఈయన దావీదు కాలంలో దావీదుకు ప్రాణ స్నేహితుడు. తరువాత సొలొమోను కాలంలో సొలొమోను కూడా దావీదును బట్టి అబ్బా నా స్నేహితుడైన దావీదునకు జ్ఞానము గల కుమారుని దయచేసిన దేవునికి స్తోత్రం అంటున్నాడు. అలాంటి స్నేహితులు ఉన్నారా? మా నాన్నగారి కొంతమంది స్నేహితులు ఉన్నారు, వారు ఇప్పటికీ నన్ను పరామర్శిస్తూ ఉంటారు. ఊరిలోనూ ఉన్నారు, ఇక్కడ బొంబాయిలోనూ ఉన్నారు. ఏమండి
వయసులో కొంచెం చిన్నవారే మా నాన్నగారి కంటే, కానీ వారి స్నేహితులు చాలా అభిమానిస్తూ ఉంటారు, చాలా ప్రేమిస్తూ ఉంటారు. నాన్నగారు చనిపోయినప్పుడు వారు నన్ను వెన్నుతట్టి ధైర్యపరిచారు. నువ్వు చెప్పగలవు, గంటలు గంటలు ప్రసంగించగలవు, దేవుడు వరాలు నీకు ఇస్తాడు, ధైర్యంగా నిలవబడు. జఫనియా గారు కానీ, తాతారావు గారు కానీ, చాలామంది, ప్లేటింగ్ రాజు గారు కానీ, అంటే వారు ధైర్యపరిచారు. నాన్నగారితో స్నేహించిన వారు. ఊర్లో కూడా చాలా మంది దైవజనులు ఉన్నారు ఏమండి, పాకెట్ల ప్రభుదాస్ గారు కానీ, చాలా మంది, వారందరూ ధైర్యపరిచారు, నిబ్బరపరిచారు, వెన్ను తట్టారు. ఆలోచన చేస్తున్నారా? కనుక ప్రియ దేవుని బిడ్డ, హే రాముని గురించి మనం చదువుతా ఉన్నాం. హే రాముని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ ప్రక్క వచనాలన్నీ కూడా అధ్యాయమంతా ఇంటికి వెళ్ళి చదవండి. హే రాము దాని ఆ యొక్క సొలొమోనుకు ఎన్నెన్ని సమకూర్చాడో ఆ అధ్యాయం అంతటి కూడా రాయబడ్డది. తర్షీషు నుండి బంగారాన్ని కూడా ఇచ్చాడండి హే రాము. ఓడల మీద తీసుకొచ్చి సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను ఆ బంగారముతో ఆ మందిరానికి పొదిగాడండి. పిల్లలు ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, స్నేహం. దావీదుకు 3 స్నేహితులు ఉన్నారు. ఒక ఆయన యోనాతాను, దావీదును ప్రాణ స్నేహితునిగా భావించి ఇబ్బందిలో ఉన్నప్పుడు దావీదు విషయమై దయగా మాట్లాడిన వాడు. రెండవ వాడు హుషై, ప్రాణాపాయం నుండి తప్పించిన వాడు. మూడవ వాడు కదా హేరాము. ఇతడు సంపన్నుడు, ధనవంతుడు. ఇతడు దావీదును బట్టి సొలొమోనుకు సహాయం చేసిన వాడు. స్నేహితులు ఫర్ ఎవర్, ఎప్పటికీ ఉండాలి. వారు మంచి స్నేహితులై ఉండాలి. దావీదుకు 3 స్నేహితులు, మంచి స్నేహితులు, నమ్మదగిన స్నేహితులు. యోబుకు కూడా 3 స్నేహితులే, కానీ వారు నమ్మదగని వారు. సామెతల గ్రంథంలో 17వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట ఉంది. ఎలాంటి స్నేహితుడంట? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు ఆ సహోదరుడుగా ఉండును, రక్త సంబంధిగా ఉండును. సహోదరుడు అనంటే రక్తం పంచుకున్నవాడు. దుర్దశలో ఉన్నావా? నీ స్నేహితుడు ఎలా ఉండాలి అనంటే నీ రక్తాన్ని పంచుకున్నవాడుగా ఉండాలి. నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఎవరండి అనంటే మన ప్రభువే కదా. ఈ లోక స్నేహం దేవునితో వైరం అన్నాడు. మరి నిజమైన స్నేహితులు ఎవరండి? మన ప్రభువే. ఆయనను నమ్ముకో, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన మీద ఆధారపడు, ఆయన నీకు మోసం చేయడు, ఆయన నీకు అన్యాయం చేయడు. ఇహలోక సంబంధమైన స్నేహితులు నిన్ను మోసం చేస్తారు, నిన్ను అన్యాయం చేస్తారు, నీ గురించి అలాగని చెప్పి ఎగతాళి చేస్తారు, నిన్ను మర్చిపోతారు. యోబు స్నేహితుల్లాగా చేశారు. కనుక యేసు ప్రభువు వారు ఉన్నాడు, ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన ఎలాంటి స్నేహితుడు అండి అంటే ఆయన నిజమైన స్నేహితుడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 14వ వచనములో మీరు నా స్నేహితులై ఉన్నారు అన్నాడు కదా. మీరు నా స్నేహితులై ఉన్నారు అన్నాడు. ప్రభువు మనకు అభయమిస్తా ఉన్నాడు, మీరు నా స్నేహితులై ఉన్నారు. కొంచెం పైన 11వ వచనములో ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఆయన ప్రాణం పెట్టిన స్నేహితుడు కదా. స్నేహితులంటే మనము తల్లిదండ్రులకు చెప్పుకోలేనటువంటి విషయాలు ఎవరికి చెప్తాం? స్నేహితులకు చెప్తాం. అన్నదమ్ములకు చెప్పుకోలేని సంగతులు స్నేహితులు చెప్తాం. అక్క చెల్లెలకు చెప్పుకోలేని సంగతులు స్నేహితులకు చెప్తాం.
ఎవరికి చెప్పుకోలేని సంగతులు ఎవరికి చెప్తాం? స్నేహితులకు చెప్తాం. ఆ స్నేహితులే బొమ్ము చేసే స్నేహితులైతే, ఆ స్నేహితులే మోసం చేసే స్నేహితులైతే మన బ్రతుకు ఎలా ఉంటుందో. ఆ బాధను తట్టుకోలేక యోబు అన్నాడు, మీరు బాధకే కర్తలు, మీరు బాధకే కర్తలు. నన్ను ఎగతాళి చేస్తా ఉన్నారా? నా మీద తిరగబడతా ఉన్నారా? నన్ను మర్చిపోతా ఉన్నారా? కదా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. తల్లిదండ్రులు విడిచిన ఆయన విడవని స్నేహితుడు. అన్నదమ్ములు విడిచిన ఆయన విడవని స్నేహితుడు. బంధుమిత్రులు విడిచిన ఆయన విడవని స్నేహితుడు. నేను రక్త సంబంధులు విడిచిన ఆయన విడువని ఆయనే స్నేహించాడు. ఆయనకు స్నేహ బంధం తెలుసు. ఏ బంధం? స్నేహ బంధం తెలుసండి ఆయనకి. మన పితరులను ఏ బంధముతో ప్రేమించాడు? హోషియా గ్రంథం 13వ అధ్యాయం. హోషియా గ్రంథములో 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 5వ వచనం అండి. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. కదా, మన పితరులను ఆ మహా ఎండలో కాలిన అరణ్యములో స్నేహించాడు. ఆనాడు 430 సంవత్సరాలు ఆ యొక్క దాస్యములో వారు ఉంటూ 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 విసిగిపోయి దేవునికి మొర్ర పెట్టగా దేవుడు ఆలకించాడు. దేవుడు దిగి వచ్చాడు వారిని నడిపించడానికి, వారిని విడిపించడానికి. మోషే అహరోనులను సిద్ధపరిచాడు. వారిని నడిపిస్తూ ఉండగా ఆ యొక్క భయంకరమైన ఆ మహా ఎండకు కాలిన అరణ్యం, మహా ఎండకు ఆ అరణ్యం ఏమైపోయిందండి అని అంటే కాలిన అరణ్యముగా మారింది. అందులో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఆయన స్నేహించాడు, మన పితరులను స్నేహించాడు. ఆయనకు స్నేహ బంధం తెలుసండి. 11వ అధ్యాయం ప్రక్కనే ఉంది చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. స్నేహ బంధం ఎరిగిన వాడు మన ప్రభువు. స్నేహ బంధం ఎరిగిన వాడు. ఆలోచన చేస్తున్నారా? మన ప్రభువు స్నేహ బంధం ఎరిగిన వాడు. ఆయన స్నేహించిన వాడు. భయంకరమైన ఎండలో, భయంకరమైన అరణ్యములో ఆయన స్నేహించాడు. కారణం ఆయన స్నేహ బంధం ఎరిగిన వాడు కనుక ఆ బంధము చేత ఇశ్రాయేలు ప్రజలను ఆకర్షించాడు. ఆనాడు వారిని ఆకర్షించాడు, నేడు మనల్ని కూడా ఆకర్షిస్తా ఉన్నాడు స్నేహ బంధము చేత. అందుకే మీరందరూ నా స్నేహితులు అన్నాడు. ప్రాణం పెట్టిన స్నేహితులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లోక స్నేహము వ్యర్థం. నీ దగ్గర తిన్నంత వరకే. లోకములో ఉండే స్నేహితులు నీ దగ్గర ఉన్నంత వరకే వారు నీ స్నేహితులు. నువ్వు పెడతా ఉన్నావా? అబ్బా అబ్బాని నిన్ను పొగిడి శుభ్రంగా తిని నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, చితికిపోయినప్పుడు నీ దగ్గరికి ఎవడో కూడా రాడు. ఇది మానవ స్నేహం, ఇది మానవ స్నేహ బంధం. అయితే దేవుని స్నేహ బంధం ఎలాంటిదో తెలుసా? ఆయన విడువడు, ఎడబాడు. ఒక్కసారి స్నేహిస్తే అబ్రహాము స్నేహించాడు. నా స్నేహితుడైన అబ్రహాము అంటాడు కదా. మోషే స్నేహించాడు. ఒక స్నేహితుడు స్నేహితుతో ముఖాముఖిగా మాట్లాడినట్టు నేను మోషేతో మాట్లాడాను అన్నాడు. ఆలోచన చేస్తున్నారా? ఆయనతో స్నేహం చేయండి.
ఆయనతో సహవాసము చేసిన యెడల మీకు సమాధానం అన్నాడు. అవునా? లోకస్తులతో సహవాసం చేస్తే ఎందుకు వాడిని చేర్చుకున్నానని బాధ కలుగుతుంది, ఎందుకు వాడిని పెట్టానని బాధ కలుగుతుంది, ఎందుకురా ఇంత చేశానని చాలా వేదన. ఆ వ్యక్తిని చూసిన వెంటనే మనకేం కలుగుద్ది? వేదన. కానీ దేవుని స్నేహించు, ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను ద్రోహం చేయడు, ఆయన నిన్ను మోసం చేయడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుపట్టుకుంటాడు. కనుక ఫ్రెండ్షిప్ డే ఎవరెవరితో చేస్తా ఉన్నావో స్నేహం, వారు మంచివారైనా, వారు నీ కోసం దయగా మాట్లాడేవారైనా, వారు నీ కొరకు ప్రాణం పెట్టేవారైనా ఆలోచన చేయి. దావీదు స్నేహితులను మనం చూశాం. వారు దావీదు కొరకు ప్రాణం పెట్టేవారు, వారు దావీదు మాట వినేవారు, వారు దావీదును తప్పించిన వారు. అలాంటి స్నేహితులు ఉన్నారా? చెయ్యి. వారందరికంటే అతి ప్రాముఖ్యమైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, విడువక ఉండే స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి నిన్ను నన్ను ఆ భయంకరమైన పాప కోపములో నుండి లేవనెత్తి మహామహిమలో కూర్చుండబెట్టినవాడు. ఆలోచన చేస్తున్నారా? అలాంటి ప్రభువుని స్నేహితునిగా ఎంచుకో, నమ్ముకో, ఆయన ఆరాధించు. నువ్వు నష్టపోవు, నువ్వు చెడిపోవు, నువ్వు పాడైపోవు. నమ్మకమైన స్నేహితునిగా, నిజమైన స్నేహితునిగా నిన్ను విడువడు. అటువంటి ధన్యత ప్రభువు తన విడికిల్లో మనకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, కనికర సంపన్నుడా, ఈరోజు స్నేహితుల దినోత్సవం ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి ఎలాంటి స్నేహితులు ఉన్నారో, ఎలాంటి స్నేహం చేయాలో, ఎలాంటి వారితో స్నేహం చేయాలో మీరు మాకు నేర్పించారు. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. నమ్మదగినవారు, ఎగతాళి చేసేవారు, ఎరగబడేవారు, మర్చిపోయేవారు, బాధకే కర్తలు ప్రభు. అయితే దావీదుకు 3 స్నేహితులు ఉన్నారు. వారు నమ్మదగిన వారు, వారు దావీదు కొరకు ప్రాణాలు పణముగా పెట్టిన వారు. ప్రభువా, వీరందరికంటే గొప్ప స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, ప్రాణం పెట్టిన స్నేహితుడు ప్రభు. నిన్నే ఒక మంచి స్నేహితునిగా, ఒక గొప్ప స్నేహితునిగా నీ బిడ్డలమైన మేమందరం మా ముందు ఉంచుకొని మా జీవితమును చక్కగా నడిపించటానికి నీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమగల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.